అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నేడు బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఏడాదిన్నర క్రితం కుప్పకూలింది షేక్ హసీనా ప్రభుత్వం. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు బంగ్లాదేశ్ ప్రజలు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొనసాగుతోంది తాత్కాలిక సర్కార్. 299 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పలు పార్టీలకు చెందినటువంటి 1981 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్ల సంఖ్య 12.7 కోట్ల మంది ఉన్నారు. ఇక 10 లక్షల మందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలతో పాటు సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్పై ప్రభుత్వం నిషేధం విధించింది. బీఎన్పీ, జమాతే పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండనుంది. విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నేషనల్ సిటిజన్ పార్టీ కూడా జమాతే కూటమితో జతకట్టింది. హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ లేకుండా ఎన్నికలు జరగనుండడం ఇదే తొలిసారి. భారత్లో ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇంకా బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటే దీనికి సంబంధించి తాత్కాలికంగా ఉండేటువంటి పరిస్థితేనా, లేకపోతే మళ్ళీ ఏదో ఒక తిరుగుబాటు రావడం ఇదంతా కూడా ఉండేటువంటి పరిస్థితి? ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరమే ఉంది. మీకు మీరే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు. అటువంటప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకని కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ లేకుండా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎలా చూడాలంటారు? అసలు బంగ్లాదేశ్లో గతంలో జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ ఎన్నికలకు సంబంధించి. ఎస్ మురళి, బంగ్లాదేశ్ ఎన్నికలు అనగానే, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ ఎన్నికలు అనగానే మనకు అక్కడ కొంత అంటే రాజకీయ పార్టీలు కానీ లేదంటే పాకిస్తాన్ తో పోలిస్తే బంగ్లాదేశ్ కి సంబంధించి మనకు కొంచెం అవగాహన తక్కువ. అయితే బంగ్లాదేశ్ కి సంబంధించి మనం ఎన్నికలు చూస్తే మాత్రం కొంత అంటే గతంలో కంటే కూడా ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భారత్ మాదిరిగానే హిందూ ముస్లిం ఓటు బ్యాంక్ అనేది ఇప్పుడు అక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే భారత్ తో పాటు హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఒకటి. కాబట్టి ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తాజాగా కూడా మరో హిందువుని హత్య చేసినట్టుగా కూడా ఆ వార్తలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి అటు హిందూ సంఘాలు కానీ లేదంటే అటు అంటే షేక్ హసీనా అవామీ లీగ్ ఏదైతే ఉందో ఆమె నాయకత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ పార్టీ మీద ప్రభుత్వం నిషేధం విధించింది. కాబట్టి ఈ ఎన్నికల్లో అంటే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కానీ లేదంటే వాళ్ళు కానీ లేదంటే షేక్ హసీనాను అభిమానించే వాళ్ళు కానీ ఎంత స్టాండ్ తీసుకుంటారు ఏంటనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. 2024 తర్వాత అక్కడ తాత్కాలికంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఇక్కడ హసీనాకు వ్యతిరేకంగా కొంత ప్రభుత్వాన్ని అంటే ప్రజలను కూడా సంఘటన చేసే ప్రయత్నం అయితే మహమ్మద్ యూనస్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ తాత్కాలికంగా ఉంటాయా లేదంటే భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనేది అయితే స్పష్టంగా చెప్పలేం. కానీ బంగ్లాదేశ్ లో ఏదైతే భారత వ్యతిరేక ఉద్యమం జరుగుతుందో ఇదైతే ఇంకా మరింతగా తీవ్రరూపం దాల్చే సంకేతాలు. అంటే హిందువులకు భద్రత కల్పిస్తాం, వారిని రక్షిస్తామని ఒక్క పార్టీ కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదా వెంకట్? అసలు ఎక్కడ కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొంత మన భారత్ తో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ క్రికెట్ పరిణామాలు లేదంటే ముఖ్యంగా వాళ్ళు షేక్ హసీనాను భారత్ ఆశ్రయంలో ఉండటం వాళ్ళకి ఎక్కువగా నచ్చటం లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు షేక్ హసీనా మీద కోపంతో ఈశాన్య రాష్ట్రాల మీద కూడా మేము కక్ష సాధిస్తాం అనే విధంగా వాళ్ళు ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక హిందువులకు సంబంధించి అంటే హిందువులకు అక్కడ మంచి వాతావరణం ఉందని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అయితే రోజు రోజుకి దిగజారుతుంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యార్థి సంఘాలు కూడా అక్కడ కీలక పాత్ర పోషించే సంకేతాలే కనపడతాయి. ఎందుకంటే నేషనల్ సిటిజన్ పార్టీ విద్యార్థులకు సంబంధించి ఉన్న ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి జమాతే కూటమిలో ఉంది. వాళ్ళు కొంత వీళ్ళ డిమాండ్లు ఏదైతే షేక్ హసీనా కొన్ని డిమాండ్లు ఎప్పుడైతే చేశారో 2024 సమయంలో అంటే 2024 ఆగస్టు ఆ ప్రాంతంలో అదే డిమాండ్లు కూడా ఇప్పుడు అంటే 2 కూటములకు దాదాపుగా చేస్తున్నారు. అందుకే కొంత ఎన్నికలకు సంబంధించి విద్యార్థులు కీలకంగా మారే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యతో పాటుగా అటు పాకిస్తాన్ తో చేసేటువంటి స్నేహానికి సంబంధించి కూడా కొంత అక్కడ విద్యార్థులకు సంబంధించి కొంత అసంతృప్తి ఉంది. ఇదే కొంత బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనా కొంత భారత్ కు అనుకూలంగా ఉండటం లేదంటే మిగిలిన నాయకులు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో బంగ్లాదేశ్ లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అనే ఒపీనియన్ కూడా వినపడింది. అంటే విద్యార్థుల్లో కూడా కొంత అటు అంటే మీరు స్వతంత్రంగా ఉండగలిగితే బాగుంటుంది అనేది విద్యార్థులు కూడా పదే చెప్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది చూడండి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందా, పరిపాలన సాగిస్తుందా అనేటువంటి మాట. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాల నియంత్రణలోకి వారి కనుసన్నల్లోకి వెళ్ళిపోతున్నాయి. వారు ఏది చెప్తే అది పొరుగు దేశాలతో వ్యవహరించేటువంటి తీరుకు సంబంధించి కూడా ఒకంత చర్చిస్తుంది కదా. పర్టికులర్గా
పాకిస్తాన్ కావచ్చు, చైనా చేత ఇదవుతోంది, పాకిస్తాన్ చేత ప్రొవోక్ చేయబడుతోంది అనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్. ఎన్నికలు జరిగినా కానీ పారదర్శకంగా జరుగుతాయా, జరిగినా కానీ ప్రభుత్వాలు ఎన్నికైనా కానీ ప్రజలకు ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తి కానీ ఇదంతా పోతుందా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా. దీన్ని ఎలా చూడాలన్నమాట? ఇప్పుడు మనం అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం చూస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఉంది. ఆ బిఎన్పికి సంబంధించి వాళ్ళు గెలిస్తే కొంత బెటర్, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో కానీ కొంత ఈ ముస్లిం గొడవలు లేకుండా, లేదంటే ఈ గ్రూప్ గొడవలు ఇవన్నీ లేకుండా కంట్రోల్ చేయడంలో ఆ పార్టీ కొంత సమర్థవంతంగా ఉంటుందనే ఒపీనియన్ ఉంది. అయితే ఇక్కడ మతతత్వ పార్టీ ఏదైతే ఉందో జమాతే ఇస్లామీ, వీళ్ళు వస్తేనే దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉంది అనేది అక్కడ మైనారిటీలో ఉన్నటువంటి భావన. దీంతో వాళ్ళు అధికారంలోకి రాకూడదు అనేది కోరుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రోత్బలంతో, చైనా ప్రోత్బలంతో ఎక్కువగా రెచ్చిపోయే పార్టీ కూడా జమాతే ఇస్లామీ. వీళ్ళు కూడా కొంత ఇప్పుడు అటు విద్యార్థులు కూడా వీళ్ళకే అనుకూలంగా అంటే ఉండటం, ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాట లేకపోతే పార్టీలు సృష్టించినటువంటి తిరుగుబాట అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా బిఎన్పి పార్టీకి సంబంధించి ఆ స్పష్టత అనేది ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారు మ్యాండేట్ రూపంలో? ఖచ్చితంగా ఇవ్వచ్చు. అయితే మైనారిటీలు మాత్రం ఇటు జమాతే కూటమికి వ్యతిరేకంగా ఉండటమే కొంత ఆసక్తిని రేపుతున్నారు వాళ్ళు. ఇక్కడ మైనారిటీ ఓట్లు కూడా కొంత కీలకంగానే ఉన్నాయి కొన్ని ప్రాంతాలకు సంబంధించి. అంటే భారత సరిహద్దు జిల్లాలతో పాటుగా అది కొంత కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొంత ఇదే నడుస్తుంది. అది నేపాల్ సరిహద్దు జిల్లాల్లో కూడా మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే వలస వెళ్ళినటువంటి మైనారిటీలు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ పుట్టి పెరిగినటువంటి మైనారిటీలు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జమాతే ఇస్లామీ పార్టీ విషయంలో కొంత భయపడుతున్నారు. వీళ్ళే అంటే అటు చైనాకి సంబంధించినటువంటి, అంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లర్లకు వీళ్ళే కారణం అనేది కూడా అక్కడ చాలా మెజారిటీ ప్రజలు, అంటే న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా ఒక రకమైన ఆందోళన అయితే ఉంది. ఉద్యోగస్తులు కానీ, లేదంటే అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, నష్టపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు జమాతే ఇస్లామీ పార్టీ మీద కోపం కాస్తుంది. కాబట్టి అక్కడ బిఎన్పికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కొంత ఈ అల్లర్లు కట్టడి చేయడమే కాకుండా దేశం కొంత ఎంతో కొంత పురోగతి సాధిస్తుందనే అభిప్రాయం కూడా అక్కడ ప్రజల్లో ఆ పార్టీ మీద వ్యక్తం అవుతుంది. ఎస్, ఫైనల్గా ఒకటే ప్రశ్న, అంటే ఈ ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ మునుపటి బంగ్లాదేశ్ లాగా ప్రశాంతంగా ఉంటుందా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది వెంకట్. దీన్ని ఎలా చూడాలంటారు ఫైనల్గా? ఎప్పుడైతే మతతత్వానికి సంబంధించిన అల్లర్లు కొనసాగుతాయో అక్కడ దేశం ఇప్పుడు ఇరాన్ పరిస్థితి చూశారు కదా, ఇరాన్ కూడా అలాగే ఉంది. లేదంటే మధ్యప్రాచ్యం సిరియా కానీ, లేదంటే లిబియా కానీ, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు కానీ, లేదా ఆఫ్రికాలో 1-2 దేశాలు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఎప్పుడైతే మతానికి సంబంధించిన అల్లర్లు జరుగుతాయో అప్పుడు జరిగినప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో అల్లర్లు జరిగాయి. మతానికి సంబంధించి అల్లర్లు ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో జరగదు. దేశాలకు సంబంధించినటువంటి, అంటే ఇటు సోవియట్ యూనియన్ కానీ, లేదంటే నాటో కానీ, 2 కూటమిలకు మధ్య గొడవలు జరుగుతాయి కదా. కొంత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కొంత ప్రశాంతంగా ఉందనే చెప్తారు తాలిబాన్ పాలన. కానీ ఇట్లా బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, లేదా ఇరాన్ లేదా మధ్యప్రాచ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అల్లర్లకు సంబంధించి, మతానికి సంబంధించిన అల్లర్లు ఎప్పుడైతే జరుగుతాయో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయే అవకాశం ఉండదు. వాటిని కంట్రోల్ చేయడం కూడా ప్రభుత్వ అధినేతలు కష్టంగా ఉండదు, పాలకులకు కానీ. కాబట్టి ఇప్పుడు ఈ మతతత్వ పార్టీలకు సంబంధించి కూడా కొంత కఠినంగా వ్యవహరించాలి. అవామీ లీగ్ మీద నిషేధం కంటే కూడా జమాతే లీగ్ మీద నిషేధం విధించడం అనేది కొంత కరెక్ట్ అనే భావన కూడా అక్కడ అంతర్జాతీయ మీడియాతో పాటుగా ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇంత చర్చ అయితే నడుస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాలు, దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్నీ సర్దుకుంటాయా అనేటువంటి మాట. ఎస్, బంగ్లాదేశ్ ప్రజల నిజమైనటువంటి మనోగతం అనేది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట. సగటు మైనారిటీ కూడా, ముస్లిం మైనారిటీ వ్యక్తులందరూ కూడా అక్కడ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారనేది దీనికి సంబంధించి చెప్తున్నటువంటిది. అక్కడ జరిగినటువంటి తిరుగుబాటు కానీ, అసాంఘిక శక్తులు ఏ విధంగా ప్రవేశించి బంగ్లాదేశ్లో ఆ పరిణామాలు చోటు చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించి కూడా విశ్లేషణలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అవి పార్టీలు సృష్టించి, వెనక అసాంఘిక శక్తులు సృష్టించినటువంటి అల్లర్లుగా కూడా దీన్ని చెప్తున్నారు. సగటు బంగ్లాదేశ్ పౌరుడు ఎప్పుడు కూడా ప్రశాంతతనే కోరుకుంటాడు. మునుపట్లాగా ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలనేటువంటిది ఈ ఎన్నికల ద్వారా తన ఓటు రూపంలో చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంటుందనేటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉంటుందనేది.